నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. దుల్కర్ సల్మాన్ నిజంగానే లక్కీ భాస్కర్ అంటోంది మాలీవుడ్. ఫ్లాప్ మూవీస్ నుంచి త్రుటిలో తప్పించుకుని సేవ్ అయ్యాడని ఆనందపడిపోతున్నారు దుల్కర్ ఫ్యాన్స్. ఒకటి కాదు, రెండు కాదు, 3 డిజాస్టర్స్ నుండి ఎస్కేప్ అయ్యాడట. ఇంతకీ లక్కీ భాస్కర్ లక్కీగా మిస్ చేసిన సినిమాలేంటో చూద్దామా? జననాయగన్ సెన్సార్ ఇష్యూ వల్ల పరాశక్తికి లక్ కలిసొచ్చింది అనుకుంటే మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకుంది సుధా కొంగర. ఈ మూవీతో హిట్ కొట్టాలనుకుంది, కానీ బొమ్మ తేడా కొట్టడంతో కోలీవుడ్ ఆడియన్స్ సుధాను ట్రోల్ చేసేస్తున్నారు. అలాగే దుల్కర్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. శివకార్తికేయన్ కన్నా ముందు సూర్యతో పురాణనూర్ అనౌన్స్ చేసింది సుధా. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల సూర్య క్విట్ కావడంతో దుల్కర్, నజరియా కూడా తప్పుకున్నారు. ఆ ప్లేస్ లోకి శివకార్తికేయన్, జయం రవి, శ్రీలీలను తీసుకుని మూవీ కంప్లీట్ చేసింది దర్శకురాలు. పరాశక్తి ఫ్లాప్ నుండే కాదు, దుల్కర్ మరో 2 తమిళ డిజాస్టర్ నుండి తెలివిగా ఎస్కేప్ అయ్యాడంటుంది మాలీవుడ్. కమల్ అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ 2లో సిద్ధార్థ్ రోల్ తొలుత దుల్కర్ కోసం అడిగారని సమాచారం. కానీ డీక్యూ ఇతర ప్రాజెక్ట్స్ వల్ల నో చెప్పాడు. కట్ చేస్తే ఇండియన్ 2 రిజల్ట్ ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. ఈ ఒక్కసారే కాదు, థగ్ లైఫ్ లో కూడా ఉలగనాయగన్ ఓ రోల్ ఆఫర్ చేస్తే తిరస్కరించాడు దుల్కర్. ఇలా వరుసగా 3 డిజాస్టర్స్ నుండి దుల్కర్ తప్పుకోవడంతో లక్కీ బాయ్ అంటుంది మాలీవుడ్. ముఖ్యంగా ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ సూపర్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ 3 తమిళ బాంబ్స్ నుండి తప్పించుకున్న దుల్కర్ మరి కోలీవుడ్ మూవీకి బలయ్యాడు. గత ఏడాది వచ్చిన కాంతా ఫిలిం ఫ్లాప్ అయింది. తమిళంలో కోల్పోయిన సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు నెక్స్ట్ టాలీవుడ్ ఫిలిం ఆకాశంలో ఓ తారతో రాబోతున్నాడు ఈ లక్కీ భాస్కర్. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ ఆ హీరోయిన్స్ కి బాగా ప్లస్ అయింది. ఐశ్వర్య రాజేష్ భాగ్యంగా టాలీవుడ్ లో స్థిరపడిపోతే మీనుగా నోటెడ్ అయింది మీనాక్షి చౌదరి. ఇప్పుడు ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. మరి బీటౌన్ లో భాగ్యం మీనులుగా మారబోతోంది ఎవరో చూసేద్దామా? గత ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఫిల్మ్ సంక్రాంతికి వస్తున్నా. వెంకటేష్, అనిల్ రావిపూడి కెరియర్ లోని ది బెస్ట్ ఫిల్మ్. ప్రతి ఒక్కరికి ఫేమ్ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా తెలుగులో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న ఐశ్వర్య రాజేష్ కి భాగ్యం అనే పర్మనెంట్ ట్యాగ్ ఇచ్చేశారు ఇక్కడి ఆడియన్స్. మీనాక్షిని మీను అంటూ మరింత చేరువైంది. ఇప్పుడు ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అక్షయ్ కుమార్ హీరోగా అనీష్ బజ్మీ డైరెక్షన్ లో సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ చేస్తున్నట్లుగా గతంలో దిల్ రాజు ప్రకటించారు. ఈ సినిమా జనవరి ఎండింగ్ లేదా ఫెబ్ లో స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే భాగ్యం పాత్రకు విద్యా బాలన్ ఫిక్స్ అయింది. ఇంకో క్యారెక్టర్ కోసం 3 భామల్ని చెక్ చేశారట. నిసా పటాని, ఫాతిమా సనా, షేక్, రాశీ ఖన్నాల్ బెస్ట్ చాయిస్ అని చూస్తే సౌత్ స్టార్ హీరోయిన్ వైపు మొగ్గు చూపిందట టీమ్. దీనికి మెయిన్ రీజన్ దిశ 2 కోట్లు అడిగిందని, రాశి కోటికైనా ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. అనీష్, అక్షయ్ కాంబోలో తెరకెక్కుతున్న 4th సినిమా ఇదే. గతంలో వెల్కమ్, సింగ్ ఈజ్ కింగ్, థ్యాంక్ యూ మంచి హిట్స్ ని అందుకున్నాయి. బాలీవుడ్ లో మద్రాస్ కేఫ్ సినిమాతోనే కెరీర్ స్టార్ట్ చేసిన రాశి ఖన్నా ఇప్పటి వరకు బీటౌన్ లో ఒక్కటంటే ఒక్క హిట్ చూడలేదు. కానీ సౌత్ లో స్టార్ ఇమేజ్ ఉన్న నేపథ్యంలో అవన్నీ పట్టించుకోకుండా వరుస ఆఫర్స్ ఇస్తోంది బాలీవుడ్. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప మరొక ప్రాజెక్ట్ లేదు. కానీ నార్త్ లో 3 సినిమాలు చేస్తోంది బెల్లన్ శ్రీదేవి. తలాకో మే ఏక్, బ్రిడ్జ్ తో పాటు అక్షయ్ మూవీకి కమిట్ అయిందట. తమిళంలో ఒక మూవీ చేస్తోంది. లైనప్ అయితే ప్రెజెంట్ ఓకేగానే ఉంది. అరణ్మనే 4 తర్వాత వరుస ఫ్లాపులతో స్ట్రగుల్ అవుతున్న ఢిల్లీ డాల్ కెరియర్ కి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చే ఫిలిం ఏదవుతుందో వెయిట్ చేద్దాం. పాపరాజీస్ కల్చర్, పిఆర్ స్టంట్స్ బాలీవుడ్ లో కొత్తవి కాదు. సెలబ్రిటీని హైలైట్ చేయాలన్నా, ఈగ వాలనివ్వకూడదన్నా వీరి చేతుల్లో పనే. అయితే ఈ పిఆర్ గేమ్స్ బీటౌన్ లో ఎక్కువయ్యాయంటోందో బ్యూటీ. డబ్బులు తీసుకుని తప్పుడు కథనాలు సృష్టిస్తారని ఆరోపణలు చేస్తోంది. ఇంతకీ బాలీవుడ్ పై ఇలాంటి విమర్శలు చేస్తున్న ఆ బ్యూటీ ఎవరో? బాలీవుడ్ లో పాపరాజీస్ కల్చర్ ఎక్కువగా ఉందని, సెలబ్రిటీలే ఫోటోగ్రాఫర్స్ కు డబ్బులిచ్చి పిలుస్తారంటూ గతంలో బీటౌన్ పబ్లిసిటీ స్టంట్స్ రివీల్ చేసింది ప్రియమణి. తాజాగా పిఆర్ గేమ్స్ ఎలా ఉంటాయో చెప్పింది తాప్సీ పన్ను. బాలీవుడ్ లో పిఆర్ స్టంట్స్ పీక్ స్టేజ్ కు వెళ్లాయింది సొట్టబుగ్గల సుందరి. ఒకరిని పొగడాలన్నా, మరొకరిపై నెగటివ్ స్ప్రెడ్ చేయాలన్నా పిఆర్ కు డబ్బులు చెల్లిస్తే సరి అంటూ కామెంట్స్ చేసింది. రీసెంట్లీ ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ, ఇండస్ట్రీలో గత 1.5 ఏళ్ల నుండి పిఆర్ గేమ్స్ చూస్తూనే ఉన్నా, కానీ నాకు నా బిజీ పనుల వల్ల పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ పిఆర్ స్టంట్ అనేది అనదర్ లెవెల్ కు వెళ్లిపోయింది. మన గురించి హైలైట్ కావాలంటే పిఆర్ కు డబ్బులిస్తే సరి. అలాగే ఇతరుల గురించి నెగటివ్ షేర్ చేయడానికి కూడా వాళ్లకు డబ్బులిస్తే పడైపోతుంది. మన విజయం ఇంకొకరి వైఫల్యంతో ఎలా వస్తుంది? నా మనస్తత్వం అది కాదు. మన గురించి మన పని చెప్పాలి, వేరొకరు కాదు. నేను నా కోసం, నా కుటుంబం కోసం ఖర్చు చేస్తా, అంతేగాని పొగడ్తల కోసం పాజిటివ్ కథనాలు రాయించుకునేందుకు డబ్బులు చెల్లించేంత స్తోమత నా దగ్గర లేదు
అంటూ పిఆర్ స్టంట్స్ కు కౌంటర్ ఇచ్చింది సొట్టబుగ్గల సుందరి. టాలీవుడ్ లో క్లిక్ కాకపోయినా తాప్సీ పన్ను ప్రస్తుతం బాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ తో యాక్ట్ చేసిన సొట్టబుగ్గల సుందరి గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేదు. ఏడాది క్రితం అనౌన్స్ చేసిన ఓటీటీ ఫిలిం గాంధారిలో నటిస్తోంది. అలాగే ముల్క్ సీక్వెల్ ఓ లడ్కీ హే కౌన్ అనే మూవీ లైన్ లో ఉన్నాయి. ప్రేమదేశం సినిమా మీకు గుర్తుందా? అప్పట్లో యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన ఆ హీరోలు మళ్ళీ ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చారు. వినీత్ మలయాళంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో ఫుల్ ఫామ్లో ఉంటే ఇండస్ట్రీని వదిలేసిన అబ్బాస్ సంగతి ఏంటి? 10 ఏళ్ల తర్వాత మళ్ళీ రీ ఎంట్రీకి రెడీ అయ్యాడా? కోలీవుడ్ కల్ట్ క్లాసిక్ ఫిల్మ్స్ లో ప్రేమదేశం ఒకటి. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చాలా మందికి హాట్ ఫేవరెట్. 1996 లో ఖతీర్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫిల్మ్ తమిళంలోనే కాదు తెలుగులోనూ హిట్ అయింది. ఈ సినిమాలో సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్సే. ఇప్పటికీ సాంగ్స్ వింటుంటే ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఇక వినీత్, అబ్బాస్ ఈ సినిమాతో విపరీతంగా పాపులర్ అయ్యారు. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరు ఇండస్ట్రీని ఏలేస్తారనుకుంటే టాలీవుడ్, కోలీవుడ్ లో చేసిన సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో ఓన్ ఇండస్ట్రీ మాలీవుడ్ కే పరిమితమయ్యాడు వినీత్. అబ్బాస్ హీరోగా కలిసి రాకపోవడంతో కొన్ని సినిమాల్లో నెగటివ్ సపోర్టింగ్ రోల్స్ తో సరిపెట్టేసి ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ప్రెజెంట్ వినీత్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఆయన నటించిన 2 మలయాళ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ఏకం అనే ఫిల్మ్ 50 కోట్లను కొల్లగొట్టి డీసెంట్ హిట్ అందుకుంటే సర్వం మాయా ఇంకా థియేటర్స్ లోనే సందడి చేస్తోంది. క్రిస్మస్ కి రిలీజ్ అయిన ఈ సినిమా 125 కోట్లను కొల్లగొట్టి 2025 హైయెస్ట్ గ్రాసర్ మాలీవుడ్ ఫిల్మ్స్ లో ఒకటిగా మారింది. ఇందులో హీరోయిన్ తండ్రిగా మెప్పించాడు వినీత్. ఇక అబ్బాస్ విషయానికొస్తే 10 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు. తమిళంలో పుష్కర కాలం తర్వాత జీవి ప్రకాష్ హీరోగా నటిస్తున్న హ్యాపీ రాజ్ లో గౌరీప్రియ తండ్రిగా కనిపించబోతున్నాడు. అబ్బాస్ రీ ఎంట్రీలో ఏ మేరకు ఆఫర్స్ అందుకుంటాడో చూడాలి. ఇండస్ట్రీలో క్లిక్ కావాలంటే కేవలం యాక్టింగ్ చేస్తే సరిపోదా? ఐటమ్ సాంగ్స్ కూడా చేయాలా? స్పెషల్ సాంగ్స్ హీరోయిన్స్ కెరియర్ని టర్న్ చేస్తున్నాయా? స్టార్ బ్యూటీస్ నుండి యంగ్ క్యూటీల వరకు పెప్ నెంబర్స్ తో క్లిక్ అవుతున్నారా? ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ అంటే భయపడే హీరోయిన్స్ ఇప్పుడు అదొక ప్రెస్టీజియస్ ఇష్యూలా తీసుకుంటున్నారు. స్పెషల్ సాంగ్స్ వస్తే నో చెప్పడలేదు. శ్రేయ నుండి తమన్నా, శృతి, సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ పెప్ సాంగ్స్ లో స్టెప్స్ వేసి ఆడియన్స్ కు కిక్కెక్కిస్తే పూజ, శ్రీలీల, కేతిక శర్మ లాంటి భామలకు ఐటమ్ సాంగ్స్ కెరియర్ టర్నింగ్ పాయింట్స్ గా నిలిచాయి. దీంతో ఐటమ్ సాంగ్స్ వస్తే నో మొహమాటాలు అంటున్నారు భామలు. ఇప్పుడు ఈ జాబితాలో టాలీవుడ్ చిన్నది శాన్వి మేఘన చేరింది. పిట్టకథల్లో రాములుగా పరిచయమైన శాన్వి మేఘన పుష్పక విమానం ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అల్లు అర్జున్ స్టేజ్ పై ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేసింది. బన్నీ ఫ్యాన్స్ చూపు తన వైపు తిప్పుకోగలిగింది. కానీ ఆఫర్స్ మాత్రం కొల్లగొట్టలేకపోయింది ఈ కర్లీ హెయిర్ గర్ల్. కానీ తమిళంలో మాత్రం మేడంకు క్రేజ్ ఏర్పడింది. కుటుంబస్థాన్తో హిట్ అందుకున్న ఈ హైదరాబాదీ అమ్మాయి సాయి అభ్యంకర్ తో ఓ ప్రైవేట్ ఆల్బమ్ లో నటించి మరింత పాపులర్ అయింది. టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ తో హీరోయిన్స్ కు ఆఫర్స్ క్రియేట్ అవుతున్న వేళ శాన్వి మేఘన కూడా ఐటమ్ గర్ల్ అవతారమెత్తింది. అనగనగా ఒక రాజులో నాలోన సోకులున్నాయి, సొంపులున్నాయంటూ పెపీ సాంగ్స్ తో పిచ్చెక్కిస్తోంది. తన కెరియర్ లోనే ఫస్ట్ టైం ఈ స్పెషల్ పాటకు ఆడిపాడింది. గ్లామర్ షోతో కట్టిపడేస్తోంది. ప్రెజెంట్ తమిళంలో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయిన శాన్వి తెలుగులో మాత్రం స్టోరీలు వింటుందని టాక్. మరి ఈ ఐటమ్ సాంగ్ శాన్విని కూడా ఓన్ ఇండస్ట్రీలో బిజీ చేస్తుందేమో. వెయిట్ అండ్ సీ. వెల్, ఇది వాటి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.